ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఆంధ్రపల్లి వెలుగు సిరీస్లో ఒక 4వ వీడియో ఇది. మనం రావులపాలెం నుంచి రాజమండ్రి వరకు అయితే వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ చూసుకుంటే రావులపాలెం బస్ స్టాండ్ మంచి బిజీగా ఉంది. బస్ స్టాండ్ అయితే మనమైతే రావులపాలెం నుంచి రాజమండ్రి ఏ రూట్లో వెళ్తున్నామంటే వయ్యా బొబ్బర్లంక. ఇటు సైడ్ చూసుకుంటే రావులపాలెం బస్ స్టాండ్, ఇదంతా రావులపాలెం బస్ స్టాండ్, ఆ చివరి నుంచి చివరి దాకా. మన రావులపాలెం బస్ స్టాండ్ ప్లాట్ఫామ్స్ చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇక్కడ 18 ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడైతే అటు సైడ్ వెళ్తే 19, 20 కూడా ఉన్నాయి. 19 ప్లాట్ఫామ్ మీదకి 4:20కి అయితే బస్సు వస్తుందంట. నేను జర్నీ చేయబోతున్న బస్సు అయితే ఇదే అల్ట్రాపల్లి వెలుగు. ఎక్కకూడదు అనుకున్నాను, ఎక్క బస్సు ఉందంట. దీని తర్వాత బస్ కోసం అయితే చాలా టైం వెయిట్ చేయాలంట. మన బస్సు అయితే ఇదే బొబ్బర్లంక ఆత్రేయపురం నుంచి అయితే మనం రాజమండ్రి అయితే వెళ్తాము. అల్ట్రాపల్లి వెలుగు ఎక్కకూడదు అనుకున్నాను, తప్పలేదు. మనకి రావులపాలెం బస్ స్టాండ్ వ్యూ అయితే ఇది. చాలా క్రౌడ్ అయితే ఉంది, ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాలేజీలో అయ్యే టైం కదా. చుట్టుపక్కల ఉన్నట్లకి రావులపాలెం కొంచెం పెద్ద ఊర్లో ఉంది. మనం రావులపాలెం నుంచి రాజమండ్రి వరకు రఫ్గా ఒక 35 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయబోతున్నాం. బస్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇక్కడ క్రౌడ్ అయితే బాగానే ఫుల్ అయ్యారు. బస్ టికెట్ అయితే తీసుకున్నాం. ఇద్దరికి 100 రూపాయలు అయితే పడింది. ఇక్కడ నుంచి రావులపాలెం నుంచి రాజమండ్రి వరకు అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు. ప్రజెంట్గా అయితే లొల్లా విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. బస్సు అయితే కుమ్మేస్తున్నాడు లొల్లా. మనం ప్రజెంట్ అయితే లొల్లా విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. లొల్లా అంటే మీకు తెలిసిందే కదా, లొల్లా లోకల్ చాలా దగ్గర వినే ఉంటారు. మనం ఇప్పటివరకు అటు సైడ్ చూసుకున్నాం కదా. ఇటు సైడ్ చూసుకుంటే ఒక కెనాల్ ఉంది, అటు సైడ్ ఒక కెనాల్ ఉంది, ఇటు సైడ్ ఒక కెనాల్ ఉంది. మనకి కోనసీమ అంటే చెప్పక్కర్లేదు. చుట్టూరు వరి పొలాలు, కొబ్బరి చెట్లు, అరటి చెట్ల మధ్యలో అద్భుతంగా ఉంటుంది కోనసీమ అంటేనే. అండ్ మనం ప్రజెంట్ లొల్లా లోకల్కి వాటర్ వెళ్ళే వే దగ్గర అయితే ఉన్నాము. ఇది లొల్లా లోకల్ దగ్గర అయితే ఉన్నట్టే. మనమైతే కొంచెం ముందుకు వెళ్ళామంటే లొల్లా లోకల్కి వెళ్ళే వాటర్ అయితే మనం చూడొచ్చు. లొల్లా లోకల్ అయితే కనిపించవు, కానీ ఇక్కడ మనం కెనాల్స్ చూసుకుంటే ఈ కెనాల్స్లో వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా స్ట్రైట్ వెళ్తుంది అన్నమాట. ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి లొల్లా లోకల్ అయితే ఉంటుంది. అండ్ లొల్లా లోకల్కి ఎట్లా పేరు వచ్చిందంటే ఇక్కడ లాక్స్ ఉంటాయి అన్నమాట. వాటర్ కంట్రోల్ చేయడానికి లాక్స్ ఉంటాయి. అండ్ లొల్లా విలేజ్ అండ్ లాక్కులు, దానివల్ల లొల్లా లాకులు అని పేరు అయితే వచ్చింది ఈ ప్రదేశానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి మీకు ఎంతమందికి తెలుసు? అండ్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారి కూడా ఇట్లాగే. మన రాజమండ్రి నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలనుకుంటే రాజమండ్రి నుంచి మనం ఇదే రూట్లో బ్యాక్కి వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాం. లాస్ట్కి అయితే నేను మిస్ అయిపోయాను. అక్కడ కెమెరా ఆన్ చేసే లోపు ప్లేస్ అయితే మాయమైపోయింది, మీకు చూపించడానికి అయితే అవ్వలేదు. అండ్ లొల్లా లోకల్ దాటిన తర్వాత నుంచి మనకు మొత్తం పూతరేకుల షాపులే మొత్తం అన్నీ కనబడతాయి. ఎందుకంటే లొల్లా లోకల్ తర్వాత ఆత్రేయపురం పూతరేకులు అంటే చెప్పక్కర్లేదు, పెద్ద క్రేజ్ అయితే ఉంటుంది. మనది మెయిన్ రోడ్ కదా, దాని నుంచి డైరెక్ట్గా లోపలికి వచ్చేసామంటే ఆత్రేయపురం. ప్రజెంట్ అయితే మనం ఆత్రేయపురం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఇదంతా ఆత్రేయపురం విలేజ్, ఆత్రేయపురం బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. అండ్ దూరంగా మనకు ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, అదైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. 1993లో స్టార్ట్ చేశారంట. ఇదేమో ఆత్రేయపురం బస్ స్టాండ్. అండ్ అండ్ డిగ్రీ కాలేజ్ పేరు మహాత్మా గాంధీ డిగ్రీ కాలేజ్. అండ్ మళ్ళీ అయిపోయే పూతరేకుల షాపులు అంటే అవ్వవు. ఆత్రేయపురం నుంచి మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ రాజమండ్రి వైపు వెళ్తాం. మళ్ళీ లైన్గా ఉంటాయి పూతరేకుల షాపులు అన్నీ. బాక్స్ 150 ఎంతోలా ఉంది. నేను లాస్ట్గా ఇటు సైడ్ ట్రావెల్ అయినప్పుడు ఎక్కడ దాకా ట్రావెల్ అయినంటే రావులపాలెం వరకు అయితే ట్రావెల్ అయ్యాను. అప్పుడు బస్ మీద కదా, బైక్ మీద వచ్చాను. అప్పుడైతే నేను టేస్ట్ చేశాను, ఫిదా అయిపోయాను ఆ టేస్ట్కి అయితే. ఇప్పుడు మనం వెళ్ళి రూట్ చూసుకుంటే రావులపాలెం నుంచి ఆత్రేయపురం, బొబ్బర్లంక అండ్ రాజమండ్రి 34 కిలోమీటర్లు. మన బస్సులో చూసుకుంటే మొత్తం స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, మంచి హడావడిగా అయితే ఉంది. నాకైతే లాస్ట్ ఒకసారి వచ్చినా కూడా నాకు ఏ ప్లేస్ అయితే అక్కడ అర్థం కాలేదు. వాళ్ళు చెప్పారు, అన్న ఇటు సైడ్ కూర్చో, అటు సైడ్ కూర్చో అని చెప్పి బాగా చెప్పారు. లొల్లా లోకల్ ఇటు సైడ్ ఉంటాయి,
అండ్ మీకు ఆత్రేయపురం ఇటు సైడ్ ఉంటుంది. పిల్లలతో అయితే మంచి హడావడిగా ఉంది బస్సు అయితే. మంచి సందడిగా ఉంది బస్సులో అయితే. కారవరం అన్న విలేజ్కి అయితే వచ్చాము. ఇది మొత్తం టౌన్కి ఉంది విలేజ్ అంతా. ఇక్కడ చూసుకుంటే స్కూల్ పిల్లలందరూ రీపేర్ బస్సు ఆల్మోస్ట్ ఖాళీ అవుతుంది మొత్తం. పక్కనైతే మళ్ళీ సేమ్ అల్ట్రా వెలుగు బస్సు అయితే వచ్చింది రావులపాలెం వెళ్ళేది. మనం బయట వచ్చాం. ఆ బస్ కూడా ఫుల్ క్రౌడ్తో అయితే వచ్చింది. కాలేజెస్ స్టూడెంట్స్ బాగా ఎక్కువ తిరుగుతారులో ఉంది ఈ బస్సు నెంబర్. ఈ రూట్ ఎంత అందంగా ఉందో అంత వరస్ట్గా ఉంది రోడ్ అయితే. మొత్తం గుంతలు రోడ్డు. అందాన్ని చూడాలంటే గుంతలు దాటుకుని వెళ్ళాలి. చూసుకుంటే ఆ రోడ్డు చూడండి ఎట్లా ఉందో మొత్తం బస్సు అయితే ఎత్తి కుదేస్తున్నాడు మమ్మల్ని. మామూలు జర్నీ కాదు. నేను ఈరోజు జర్నీ చేస్తుంటే ఎట్లా ఫీల్ అవుతుంటే పాపం వీళ్ళు రోజు జర్నీ చేస్తున్నారు. వీళ్ళ సంగతి ఏంటో పాపం. టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. మొత్తం అంతా చీకటిగా అయిపోయింది. ఇందాక కాలేజీ పిల్లలు చెప్పారు పిరమిడ్ అంట. ఇగో ఇది పిరమిడ్ ఉంటుంది చూడన్నా అని చెప్పారు. అసలు ఇది ఏందో అయితే నాకు అర్థం కాదు. కోనసీమ వైపు నుంచి ఎవరన్నా ఈ వీడియో చూస్తే కన్ఫర్మ్గా కామెంట్ చేయండి అసలు అదేం పిరమిడ్ అని. సేమ్ పిరమిడ్ షేప్ లాగే ఉంది అదైతే. ఇక్కడ నుంచి నేను చూస్తూ ఉంటుంటే బస్సు ఆపాడు. అక్కడ నుంచి అట్లా చూసుకుంటే 2 పెంకుటిల్లులు ఉన్నాయి. అబ్బాయి మామూలుగా లేదు, అద్భుతం. ఇట్లాంటి కట్టడాలు మన సైడు చచ్చినా చూడలేం. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్డింగ్లు అన్నీ పోయి మన సైడ్ పెంకుటిల్లు అన్నీ పోయి 50 ఇళ్ళు వచ్చేసాయి. ఇంకేముంటుంది ఇట్లాంటివి చూడాలంటే. ఇంకొక 5 సంవత్సరాలు అయ్యిందంటే ఇటు సైడ్ కూడా ఉండవు. అండ్ మనమైతే ప్రజెంట్ గోదావరిది క్రాస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ బొబ్బర్లంక మీకు తెలుసు కదా, చాలా సినిమా షూటింగ్లో వినే ఉంటారు ఈ పేరు బొబ్బర్లంక విలేజ్. ఇంత సినిమా ఉంటుంది, జగపతి బాబుది సినిమాలో ఉంటుంది బొబ్బర్లంక. అండ్ ఇప్పుడైతే మనం ధవళేశ్వరం బ్యారేజ్ మీద అయితే ఉన్నాం. పోతున్నాం స్ట్రైట్గా. ఇటు సైడ్ కూర్చుంటే వ్యూస్ ఏం కనిపించవు కానీ అటు సైడ్ పోయామంటే బాగుంటుంది. ఇటు సైడ్ వాటర్ అంతా చాలా తక్కువ ఉంది. ఇటు సైడ్ వాటర్ చాలా ఎక్కువ ఉంది. అటు సైడ్ అయితే చాలా తక్కువ ఉంది వాటర్. మనం ఇటు సైడ్ కూర్చుంటే వ్యూస్ అయితే పెద్ద ఏం కవర్ చేయలేము. అండ్ ఇప్పుడు గోదావరిలో ఈ రెడ్ కలర్ వాటర్ వచ్చిందంటే మనకి పులస చేప దొరికినట్టే. అండ్ పులస కాస్ట్ అయితే చెప్పక్కర్లేదు. పుస్తలు అమ్మైనా పులస తినాలంట సామెత ఒకటి ఉంటుంది. అండ్ నేను విన్న దాని ప్రకారం పులస కాస్ట్ 15,000 20,000 ఉందంట. మన బ్యాక్గ్రౌండ్ వ్యూ చూసుకుంటే ఇది అబ్బా అందం అంటే ఇది అనిపించేలా ఉంది కదా. అయిపోయింది అనుకోకండి గోదావరి బ్రిడ్జ్, ఇంకా ఉంది. మనకేంటంటే కోనసీమ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా గోదావరి అదొకటి. మరి నెక్స్ట్ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ గోదావరి పాయ ఇంకొకటి వస్తుంది కనపడుతుంది కదా. అదే మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది ట్రయాంగిల్ షేప్లో. ఇదంతా మనకు కోనసీమ లెక్కన వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఇక్కడ చూసుకుంటే చాలామంది చేపలు అమ్ముతున్నారు. గోదావరిలో దొరికే చేపలని ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు. మన వ్యూ ఇదే ఫ్రంట్ వ్యూ. ఎప్పుడైనా సరే ఎక్కడైనా 100లో కొట్టుకుంటా వెళ్ళినా సరే స్పీడ్ బండి బైక్ కారు బస్సు ఏదైనా సరే ఈ గోదావరి బ్రిడ్జ్ మీదకి వచ్చిన తర్వాత కన్ఫామ్గా స్లో అయిపోతాడు. 30-40 తర్వాత ఈ వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాడు. అది చూడండి వాటర్ ఎంత గట్టిగా ఫ్లో అవుతుంది. ఇక్కడ వల తీస్తున్నారు అక్కడైతే. మనకి ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఇక మ్యాక్సిమం మనం వచ్చేసినట్టే. మనకి అక్కడ చూడండి మధ్యలో ఒక ప్లేస్ కనపడుతుంది కదా, అదంతా మనకి కోనసీమ కింద వస్తుంది. ఆ ఏరియా అంతా మనం ఇప్పుడు ఆ ఏరియాలో ట్రావెల్ అంతా చేసుకుని వచ్చాం. అండ్ రామేశ్వరంలో పంపన్ బ్రిడ్జ్ చూసినప్పుడు నాకు వచ్చిన ఫీల్ ఈ గోదావరి బ్రిడ్జ్ చూసినప్పుడు వచ్చింది. చాలా బ్రిడ్జెస్ చూసాను కానీ ఇక్కడ నాకు ఆ ఏ ఫీల్ అనిపించలేదు. కానీ ఈ గోదావరి చూసినప్పుడు మాత్రం ఏమో తెలియదు, అది తెలియని కొత్త ఫీల్ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా బాగుంది. ఇక్కడైతే చాలా బోట్స్ అయితే ఉన్నాయి వాటర్లో.
సర్దార్ కాట్ బ్రిడ్జ్ అంట. బ్రిడ్జ్ చివరన మనకి మొక్కజొన్న కంకి అమ్ముతున్నారు. ఇక్కడ చాలామంది ఫోటోషూట్ కూడా జరుపుతున్నారు. అది మన గోదావరి తల్లి. మరి బాగా చెప్పేది గోదావరి కంటే ఇక్కడండి గోదావరి అయితే. ఇల్లు కాదు, రోడ్డు తెలియదు, మురుగు కాలువ తెలియదు, అట్లా ఉంది కొన్ని వీధుల్లో వాటర్ అయితే. ఇట్లా వాటర్ ఎక్కడ పడితే స్ట్రక్ అయిపోతే దోమలు అవి పెరిగిపోయి మనకే ఇబ్బంది. కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా వాటర్ లేకుండా చూసుకుంటే చాలా మంచిది. కొంచెం లైటింగ్ అయితే డల్ అయింది కదా, కొంచెం మసకగా కనపడుతుంది మీకు అయితే వ్యూ. పైన అయితే గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. మన బాబాయ్ గూడ్స్ బాబాయ్ కూడా వెళ్ళిపోతుంది. ఎల్లో కలర్ కప్పుడు కప్పుకొని వెళ్ళిపోతాడు గూడ్స్ బాబాయ్. అండ్ అండర్ పాస్ నుంచి మనం ఇక్కడ గోడ పెయింటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. గోడ మీద చూడండి, సైడ్ ఎమోజీస్, స్మైల్ ఎమోజీస్. అంటే బాబా ఫైనల్గా రాజమండ్రి అయితే చేరిపోయాం. మన కోనసీమలోంచి ఫస్ట్ అయితే కాకినాడ డిస్ట్రిక్ట్లోంచి కోనసీమ వెళ్ళాం. కోనసీమ నుంచి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోకి అయితే వచ్చాము. ఫైనల్గా అయితే మన జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. ఈ బస్ జర్నీ గురించి మాట్లాడాలంటే మీరు ఆల్రెడీ వ్యూసే చూసే ఉంటారు. నేను చెప్పి నేను అలసిపోతున్నాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.